హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 పచ్చిమిర్చి, వాష్ చేసుకున్న గోంగూర వేసి మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గిన గోంగూరని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, నీట్గా వాష్ చేసుకున్న రొయ్యలు వేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి రొయ్యల నుంచి నీళ్లు సపరేట్ అయ్యేలా మగ్గించుకుందాం. సపరేట్ అయినాయి కదండి, రొయ్యలు వడగట్టి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకుందాం. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అలాగే పక్కన పెట్టిన రొయ్యలు వేసి చిటికెడు పసుపు, రుచికి తగ్గ కారం వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించుకుందాం. ఇందులోకి గోంగూర వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసి 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి సిమ్లో 1/2 గంట సేపు మగ్గించుకున్నామంటే మన గోంగూర రొయ్యల కూర రెడీ.